Welcome to 24 Technologies. Our today's topic is ENI. ENI. ENI and EC2 Hibernate. EC2 Hibernate ఎప్పుడు యూజ్ చేస్తాము రేర్ కేసెస్ బస్ తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నా చాలా రేర్గా ఇది యూజ్ చేసేది బట్ ఈఎన్ఐ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈఎన్ఐ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే. మనకు రియల్ టైంలో మనం నార్మల్‌గా మనం లోకల్ సిస్టమ్‌లో కూడా ఈ ఇంటర్ఫేస్ కార్డ్స్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అని చెప్పేసి మనము అంటే హార్డ్‌వేర్స్‌లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని చెప్పేసి మనకు తెలిసి ఉంటది. అంటే నీ ల్యాప్‌టాప్‌కి గానీ ఆర్ ఎల్స్ నీ పీసీకి గానీ ఓకే. ఈ రెండింటికి నీకు నిక్ కార్డ్ అని చెప్పేసి అంటాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వితౌట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ మీకు ఇది వర్క్ అవ్వదు. ఓకే. అంటే బయట నుండి వచ్చే ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడం గానీ, ఇవి మీకు వర్క్ కాదు. వీటికి కంపల్సరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అనేటివి కూడా ఉండాలి. బట్ మనం ఈసీ2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకున్నప్పుడు అది ఇన్స్టెన్స్ అనేది నాకు వర్చువల్‌గా ఏ రకంగా వర్చువల్‌గా లాంచ్ అవుతుంది. నా ఈసీ2 ఇన్స్టెన్స్ రైట్. ఆ వర్చువల్‌గా లాంచ్ అయ్యే ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో మరి దాని పరిస్థితి ఏంది? దానికి నిక్ కార్డ్ అనేది ఉండదా? అంటే ఉంటుంది. బట్ అది ఏ రకంగా ఉంటుందంటే లాజికల్ ఆర్ మనం ఇంకా ఏమని కాల్ చేయొచ్చు వర్చువల్‌గా ఈ నిక్ నిక్ అని చెప్పేసి ఉంటది. దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. విల్ కాల్ ఇట్ యాస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. అండ్ ఇక్కడ మీరు ఈసీ2 లాంచ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనకు పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ అని చెప్పేసి ఉంటుంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్. మనం ఇంతవరకు చూసిన దాంట్లో పబ్లిక్ ఎన్ని ఉండేటివి? ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆర్ నో పబ్లిక్ ఐపీ అడ్రస్. మనము ఏది లాగిన్ అవ్వడానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ పెట్టుకునే వాళ్ళము. లేదు బాస్టిన్ యూజ్ చేస్తున్నాం, జెమ్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాం అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ వద్దు అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది నుండి వస్తుందంటే నా బీపీసీలో నా సబ్నెట్స్ ఏ సబ్నెట్లో ఉండాలి అని చెప్పేసి నేనే అది ఏ అవైలబిలిటీ జోన్లో ఉండాలి అని చెప్పేసి నేనే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాను ప్రైవేట్లో. బట్ ఇక్కడ కూడా మనకి ఒకటే ప్రైవేట్ ఐపీ అని చెప్పేసి వస్తుంది. ఆ ఒక్క ప్రైవేట్ ఐపీ కాకుండా నేను అడిషనల్‌గా ఇక్కడ పెట్టుకోవచ్చా అనుకుంటే యెస్ యూ కెన్. యాస్ మెనీ యాస్. నువ్వు ఎన్నైనా కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్‌లు అసైన్ చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇన్ ద సెన్స్ నీకు ఇంటర్ఫేస్ ఈ కార్డ్ ఏదైతే ఉంటుందో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అదే నీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది ఏ రేంజ్‌లో ఉంటది? నువ్వు సెలెక్ట్ చేసుకున్న వీపీసీ, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆ సబ్‌నెట్స్‌లో నుండి ఒక ఐపీ అడ్రస్ ఇక్కడ అసైన్ అవుతుంది ప్రైవేట్‌లో. దీన్ని నేను ఓకే. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఐపీలో ఈ ప్రైవేట్ ఐపీ అనేది ఏదైతే ఉందో 1 ఆర్ మోర్ అని చెప్పేసి అంటున్నా. నేను వీటిని డిలీట్ చేయగలుగుతానా? అంటే ఇది ఏదైతే ఉందో డివైస్ ఇండెక్స్ 0 ఇదేది ఈ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దీన్ని మనము డిలీట్ చేయలేము. నో 100% దీన్ని డిలీట్ చేయలేము. నేను అడిషనల్‌గా ఈ మోర్ అనేటివి ఈఎన్ఐ దీనికి ఏమనుకుంటానంటే ఈఎన్ఐ ఇది 0 అనుకుందాము. ఇండెక్స్ 0 అంటున్నాం కాబట్టి ఈఎన్ఐ దీని పేర్లు నేను ఇస్తున్నా. ఈఎన్ఐ1, ఈఎన్ఐ2, ఈఎన్ఐ3 ఇవన్నీ ఏవి ఇంటర్ఫేస్ కార్డ్స్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ నేను అడిషనల్‌గా ఇచ్చుకునేటివి. ఇవి నేనేం చేయొచ్చు? ఇంటర్ఫేస్ కార్డ్స్‌ను ఈ ఈసీ2 ఇన్స్టెన్స్ నుండి డిటాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇవన్నీ నేను మ్యాప్ చేసిన తర్వాత నేను డిటాచ్ చేయొచ్చు. డిటాచ్ చేసిన తర్వాత ఇవి ఏ స్టేట్‌లోకి వస్తాయి? అవైలబుల్ స్టేట్‌లోకి వస్తాయి. ఈ అవైలబుల్ స్టేట్‌లో ఉన్న దాన్ని నేను ఇంకొక ఈసీ2 ఓకే. అనదర్ ఈసీ2 దీనికి నేను మ్యాప్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఏం చేయాలి? నేను ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి డిటాచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మెయిన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏది అంటే అది మస్ట్ అండ్ షుడ్‌గా సేమ్ ఏసీ అవైలబిలిటీ జోన్‌లో ఉండాలి.
AZ1 అనుకుందాం. AZ1 ఏది ఇంటర్ఫేస్ కార్డ్ నీ ENI ఇంటర్ఫేస్ నెట్వర్క్. ఓకే, ఇది అండ్ ఇంకొకటి ఏది ఏజీలో నీ EC2. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ సేమ్ రీజియన్లో సేమ్ ఏజీలో ఉంటేనే. నేను ఈఎన్ఐ వచ్చేసి ఈ ఈఎన్ఐ ఏదైతే ఉందో AZ1లో తీసుకొని అండ్ నా ఇంటర్ఫేస్ నా EC2 ఏదైతే ఉందో AZ2లో పెట్టాను అనుకున్నాను. AZ2లో పెట్టాము. ఇవి 2 డిఫరెంట్ ఏజెస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలపాలి అనుకుంటే నువ్వు కలపలేవు. ఈ రెండు దేంట్లో ఉండాలి? సేమ్ ఒకే ఏజీలో ఉండాలి. నీ ఇన్స్టెన్స్ రన్ అయ్యేది కానీ లేదు అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న ఇంటర్ఫేస్ కార్డ్ ఏదైతే ఉందో లాజికల్ ఇంటర్ఫేస్ అని చెప్పేసిన కదా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అది ఏదైతే ఉందో అవన్నీ సేమ్లో ఉంటే వర్కౌట్ అవుతుంది. దిస్ ఈజ్ ఈఎన్ఐ. అండ్ నెక్స్ట్ మనము ఇంకోటి హైబర్నెట్. నీ ఇన్స్టెన్స్ ను నీ EC2 ఏదైతే ఉందో ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ దాన్ని హైబర్నేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నేట్ అంటే ఏంటి? లైక్ మనం ఏం చేస్తాం రెగ్యులర్ గా ఇన్స్టెన్స్ ను స్టార్ట్, స్టాప్, రీబూట్, టర్మినేట్ ఈ 4 చేస్తాం కదా. మీరు అక్కడ ఆప్షన్స్ లో చూడండి ఒకటి హైబర్నేట్ అని కూడా ఆప్షన్, హైబర్నేట్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. దెన్ వాట్ ఈస్ దిస్? ఈ హైబర్నేట్ అంటే ఏంటి అంటే నువ్వు ఎప్పుడైనా ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నావు, ఒక EC2ను లాంచ్ చేస్తున్నావు. లాంచ్ చేసేటప్పుడు నీకు ఏముంటుంది? ర్యామ్ అండ్ నీ EBS వాల్యూమ్, ఈ రెండు ఉంటాయి. ఈ ర్యామ్ ని నువ్వు ఇన్స్టెన్స్ ను షట్ డౌన్ చేసావు. ఓకే, ఈ స్టేట్ లో షట్ డౌన్ చేసావు. షట్ డౌన్ చేసినప్పుడు వాల్యూమ్ కూడా షట్ డౌన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ నువ్వు హైబర్నేట్ చేస్తే, దీన్ని హైబర్నేట్ చేస్తే నువ్వేమవుతుందంటే ఈ ర్యామ్ షట్ డౌన్ అవుతూ దీంట్లో ఉన్న డేటాను ఈ వాల్యూమ్ లో స్టోర్ చేసి అది రన్ అవుతూనే ఉంటుంది. మీరు మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేస్తే OS రీబూట్ అయ్యేటప్పుడు ఇక్కడ నుండి డేటాను తీసుకొని ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది. అంటే ఇది రన్ అవుతూనే ఉంటుంది, ఇది మాత్రమే షట్ డౌన్ అవుతుంది ర్యామ్ అనేది. దానికి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ హైబర్నేట్ అనే దాన్ని ఎనేబుల్ చేయాలి అండ్ నీ వాల్యూమ్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యి ఉండాలి. అండ్ ఆ వాల్యూమ్ సైజ్ కూడా నువ్వు OS తీసుకున్న దానికంటే అట్లీస్ట్ 2 టైమ్స్. నువ్వు OS ఏదైతే AMIs ఉంటాయి కదా, అమెజాన్ మిషన్ ఇమేజ్ ఏదైతే తీసుకున్నావో ఆ ఇమేజ్కు అండ్ నువ్వు OS ఏదైతే తీసుకుంటున్నావో నీ CPUs దానికి అట్లీస్ట్ 2x. ఓకే, అక్కడ 2 ఉంటే 4 అట్లీస్ట్ మినిమం అంత తీసుకుంటే మీకు వర్క్ అవుతుంది. ఆ హైబర్నేట్ చేయడం ఎలా అండ్ ENIs అంటే ఏంటివి, ఆ ఇంటర్ఫేసెస్ ని ఏ రకంగా మనం అటాచ్ చేస్తాం, డిటాచ్ చేస్తాం, క్రియేట్ చేస్తాం, డెలీట్ చేస్తాం. అండ్ ఇక్కడ ENIs లో మీరు మెయిన్ ఏదైతే ఉందో ఏది డివైస్ ఇండెక్స్ 0 ఏదైతే ఉందో దీన్ని అయితే డెలీట్ చేయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి. డివైస్ ఇండెక్స్ వేరేది ఏదైనా నెంబర్ 1, 2, 3, 4 ఇవేవైతే ఉన్నాయో వీటిని మాత్రం మీరు డెలీట్ చేయగలుగుతారు. అంటే డిటాచ్ చేయగలుగుతారు, డెలీట్ కూడా చేయగలుగుతారు. దీన్ని డిటాచ్ కూడా చేయలేదు, ఎందుకంటే అట్లీస్ట్ ఒక్క ఇంటర్ఫేస్ కార్డు మినిమం గా కావాల్సి ఉంటుంది కాబట్టి ఇది డిఫాల్ట్ లాగా అనుకోండి. రైట్, దిస్ ఈస్ అవర్ ENI అండ్ హైబర్నేట్ థియరీ. నెక్స్ట్ సెషన్ లో మనము దీనిలో ల్యాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్.